అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పార్లమెంట్లో ప్రమాదం, కీలక వ్యక్తి ఆత్మహత్య అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఫ్రెండ్స్, అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా అయితే ఢిల్లీలో పార్లమెంట్ భవన్ దగ్గర ఉత్తరప్రదేశ్లోని బాపట్కు చెందిన జితేంద్ర అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో శరీరం తీవ్రంగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెంటనే చేరుకొని జితేంద్రను కాపాడే ప్రయత్నం చేశారు. బాధితుడిని వెంటనే రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి పెట్రోల్ స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు సమాచారం. జితేంద్ర పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడని, అందుకే అతని శరీరం చాలా ఎక్కువ భాగం కాలిపోయిందని ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ఈ ఘటన తర్వాత పార్లమెంట్ ముందు భద్రతా సిబ్బందిని మోహరించారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి యూపీలోని బాగ్పత్ నివాసి అని తెలిసింది. అతని పేరు జితేంద్రగా గుర్తించాం. వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుంది. జితేంద్ర శరీరం 90% కాలిపోయింది. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో అతనిపై నమోదైన కేసు కారణంగా అతను కలత చెందాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు అని తెలిపారు. దీంతో అతను రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసు భద్రతను పెంచారు. పోలీసు బృందాలు నిరంతరం గస్తీ తీరుతున్నాయి. వాహనాల సోదాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతుంది అని పోలీసులు అయితే తెలిపారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.